రాబోయే ఎన్నికలలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి కురసాల కన్నబాబుకు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు, రూరల్ శాసనసభ్యులు కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ నియోజకవర్గ నాయకులు సునీల్కి ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సునీల్, కన్నబాబులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్, కరప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నూరుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదించి నిలబెడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఇప్పుడే వచ్చి మళ్ళీ పని ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాలు ఆయన ఒకసారి పర్యటించి మన ముఖ్య నాయకుల్ని కలుసుకుంటూ ఉన్నారు. తర్వాత నుంచి ఇప్పుడే మాట్లాడినప్పుడు మన నియోజకవర్గాల షెడ్యూల్స్ ప్రకారం ఆయన షెడ్యూల్స్ కూడా సెట్ చేసుకుని, ఎందుకంటే టైం చాలా తక్కువ, మార్చి మొదటి వారంలో మనకి షెడ్యూల్ వస్తుందని అంటున్నారు, ఎన్నికల షెడ్యూల్. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా వేగం పెరుగుతుంది, ఎన్నికల వాతావరణం పూర్తిగా వస్తుంది కనుక ఇప్పుడు ఉన్న టైంని ప్లాన్ చేసుకుని అన్ని చోట్లకి వస్తామని చెప్తున్నారు. ఈరోజు ఆయన వచ్చే సమయానికి మన ముఖ్య నాయకులకి, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎందుకంటే ఒకసారి ఆయనతో పాటు కలిసి కూర్చుందామని. ఇంకా చాలామంది వేరు వేరు కారణాల వల్ల బయటకు వెళ్ళడం, ఊర్లో లేకపోవడం, ఇతర కారణాల వల్ల రాలేకపోయారు. వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈసారి ఖచ్చితంగా 2024లో ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు. కాకినాడ పార్లమెంట్లో సునీల్ గారు ఎంపీ అయి తీరుతారు. ఈ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అదే కాకుండా ఆయన నినాదం ప్రకారం వైనాట్ 175 అన్న విధంగా దానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైనాట్ 7/7 అన్న విధంగా కూడా 7 శాసనసభ్యులు, 7 ఇక్కడ పోటీ చేసే శాసనసభ్యులు అందరినీ కూడా గెలిపించే విధంగా కూడా మేము రూపకల్పన చేసుకుని మా ముందున్న లక్ష్యం ఈ కాకినాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ని గెలిచి దాంతోపాటు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. తప్పకుండా ఈసారి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచే దిశగా కూడా మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున 1-2 సార్లు ఓడిపోయిన వారికి అవకాశం కల్పించడం చాలా అరుదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు మరొకసారి అవకాశం ఇచ్చి నువ్వే పోటీ చేయాలని కోరడం కేవలం మీ అందరూ చూపిస్తున్న ఆదర అభిమానం అని చెప్పి కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఆదరణ అభిమానం. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నా మొట్టమొదటి ఎలక్షన్ 2009లో నేను ఇక్కడి నుంచే ఇదే కాంబినేషన్ నేను కన్నబాబు గారు మొదలెట్టడం జరిగింది. మళ్ళీ ఆ గత స్మృతులన్నీ తలుచుకుంటూ తప్పకుండా అప్పుడు కన్నబాబు గారిని ఎలాగ